తండ్రి యేసు ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసు ప్రభ మరి వాక్యంలోకి వెళ్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా ప్రతి ఒక్క విధం మాట్లాడండి ప్రభ. యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యమే సునంలో ఫలింపబడును గాక తండ్రి. కాన్ఫరెన్స్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నైనా వాక్యం ద్వారా బహుబలంగా మాట్లాడండి ప్రభ. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి నైనా. వారి వృద్ధాల్లో నాటబడే కృపను దయచేసి నైనా దైవా నీరే వాడుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము. ఇందులో చాలా మర్మాలు దాచబడి ఉన్నాయి. అందుకే మీరందరూ ఒక్కొక్కటి చదవాలని నేను ప్రభు చేత ప్రేరేపించబడ్డాను. ఈ యొక్క మర్మం మనకు కానీ అర్థమైతే మనకు వస్తున్న ప్రతి సమస్యలకు మనం దాన్ని బ్లాక్ చేయొచ్చు. మనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మనము తెచ్చుకోవచ్చు. బ్లాక్ చేయొచ్చు, తర్వాత తెచ్చుకోవచ్చు. హల్లెలూయా. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మై బ్రదరన్, బీ నాట్ మెనీ మాస్టర్స్, నోయింగ్ దట్ వీ షల్ రిసీవ్ ద గ్రేట్ కండెమ్నేషన్. నా సహోదరులారా, మీలో అనేకులు బోధకులు కాకునుడి, మరి ఎక్కువగా తీర్పు పొందేదము. బోధకుడు అంటే బోధించేవాడు. దేంతో బోధిస్తాడు? నోటి ద్వారా బోధిస్తాడు. ఎక్కువగా బోధకులకే శిక్ష ఉంటుంది. తీర్పు దినం అప్పుడు నువ్వు బోధకుడు అనుకో, నీ వల్ల చాలామంది నరకానికి పోయే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే నీ వల్లనే చాలామంది పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఉంటుంది. అంటే రెండు నీ లోపలనే ఉంటుంది కాబట్టి ఎక్కువ శిక్ష ఉంటుంది. చాలామంది ఈ వాక్యం చూపించి అమ్మో నేను సేవకుని అవ్వకూడదు, ఎక్కువ శిక్ష ఉంటుందంట అని చెప్పి వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. అట్లా కూడా మళ్ళీ శిక్ష వస్తుంది. దేవుని పని నువ్వు ఆపేస్తున్నావు. అయితే బోధకులకు ఎందుకు శిక్ష వస్తుంది? బోధకుడు బాగా ఉపయోగించే విషయం ఏంటంటే నాలుక. ఈ నాలుకనే మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది, మనకి నరకాన్ని తీసుకుపోతుంది. దాని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమంటుండంటే 2వ వచనం చదువు. ఇక్కడ ఇదేం చదువుతుంది. అనేక విషయములలో మనమందరం తప్పిపోవచ్చున్నాము. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మనము అంటుంటే ఆయన కూడా అనుకుంటున్నాడు, ఆయన కూడా తప్పిపోతున్నాడంట. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గలవాడగును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుండంటే నోటి ద్వారానే మనం చాలా తప్పించుకుంటున్నాము అంటున్నాడు. హల్లెలూయా. ఒక మనిషి మాట మీద నిలబడకపోతే, ఆ మాట మీద నిలబడకపోవటం వల్ల అన్ని విషయంలో తప్పిపోతున్నాడు అంటున్నాడు. అని ఏం చెప్తున్నాడంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఒక పెద్ద గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి గుర్రం ముక్కు రంధ్రం నుంచి ఒక రంధ్రం నుంచి ఇంకొక రంధ్రంలోకి వెళ్ళి తాడేస్తారు. తాడు వేసి ఆ తాడు ఏం చేస్తారంటే ఆ గుర్రం నడిపే వ్యక్తి పట్టుకుంటాడు అనమాట. అదొక క్లచ్ లెక్క పనిచేస్తుంది. కళ్ళెము అంటారు దాన్ని. గుర్రం చాలా స్పీడ్గా ఉరుకుతున్నా కానీ దాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే కళ్ళెము అనమాట. బండి ఎంత స్పీడ్గా పోతున్నా దాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే క్లచ్ అనమాట. బండి స్పీడ్గా పోతూ ఉన్నప్పుడు క్లచ్ పట్టుకున్నాం అనుకోండి, బండి ఆగిపోతుంది. నువ్వు ఎంత రేస్ చేసినా అది ఆడనే ఆగిపోతుంది. హల్లెలూయా. అట్లనే 4వ వచనంలో ఏమంటుందంటే పెద్ద పడవ, పెద్ద షిప్ వెళ్తూ ఉంది. దాన్ని ఆపటానికి లంగర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. యాంకర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ లంగర్ ఏం చేస్తారు అని అంటే మన పడవని ఆపాలి అని అంటే కింద సముద్రంలో వదిలేస్తారు. అది సముద్రంలో చాలా డీప్ వరకు వెళ్ళి ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఆ పడవ కూడా అక్కడికి ఆగిపోతుంది అన్నమాట. ఆ పడవని మొత్తం కూడా ఆ లంగర్ ఏం చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ 5వ వచనంలో ఏమంటున్నారో చూడండి. ఈవెన్ సో ద టంగ్ ఈజ్ అ లిటిల్ మెంబర్
and boasted great things. Behold, how great matter a little fire kindeth. అలాగనే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అలాగనే శరీరం మొత్తంలో కూడా నాలుక చాలా ఇంపార్టెంట్. బహుగా అదిరిపడను. పెద్ద అడవి చిన్న నిప్పు అంటించినట్టే నాలుక నిప్పు లాంటిది అని అంటున్నాడు. హల్లెలూయా. ఇంకేమంటుండంటే 6వ వచనం, నాలుక అగ్నియే. నాలుక ఏంటంటే అండి, అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. హల్లెలూయా. నాలుక విషయంలో ఏమంటుండంటే, ఈ నాలుక వల్లనే మనకి ఇబ్బంది వస్తుంది. ఈ నాలుకను మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. నాలుక అగ్నియే. టంగ్ ఈజ్ అ ఫైర్ అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని ప్రియమైన వారలారా, సముద్రంలో వెళ్తున్న ఒక షిప్ని కంట్రోల్ చేయాలంటే లంగరు ఉపయోగపడుతుంది. పరిగెత్తుతున్న గుర్రంని ఆపాలి అని అంటే దాని ముక్కుకు వేసిన కళ్ళెము ఉపయోగపడుతుంది. అట్లనే ఒక మనిషిని పాపంలో పడకుండా ఒక బలమైన వ్యక్తిగా మార్చాలంటే ఆ వ్యక్తికి నాలుక చాలా ఇంపార్టెంట్. ఆ నాలుకను స్వాధీనం చేసుకోవాలంటున్నాడు. హల్లెలూయా. ఈ నాలుకను మనం ఏం చేయాలి అంటే భాషల్లో మనం కన్వర్ట్ చేయాలి. మనం ఎన్నో వేస్ట్ మాటలు మాట్లాడతాం. వేస్ట్ మాటలు మాట్లాడటం వల్ల సైతాన్ శక్తులు అనేటివి వస్తాయి. హల్లెలూయా. ఒక సిస్టర్ గారు ఉండే, భయంకరమైన హెడేక్ ఉంటుండే ఆమెకి. ఆమె బాప్తిజం తీసుకుంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది, తర్వాత అన్య భాషలు కూడా వస్తాయి, కానీ భయంకరమైన హెడేక్. ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా తగ్గలేదు. అప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దైవజనుడు ఆమె కోసం ప్రార్థన చేయలేదు, అమ్మ వాక్యం కొంచెం చెప్పిండు. విశ్వాసం వల్ల దేవుడు క్రియ చేస్తాడు, వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది కానీ కొన్ని వాక్యాలు చెప్పిండు. ఆమె సరే అనేది ఇంటికి పోయింది. ఈయన ఇంటికి పిలిచింది భోజనానికి. వాళ్ళు వంట చేస్తూ ఉంటే ఇక చాలా మాట్లాడుకుంటూ వచ్చారు. ఈమె, సార్ నాకు యేసుప్రభు అంటే తెలుసు, నాకు అన్య భాషలు అంటే తెలుసు, కానీ నాకు ఈ తలనొప్పి పోతలేదు. అప్పుడు అయ్యగారు మాటల్లో అసలు మీరు ఏం చేస్తారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మొత్తం మేము హిందువులం, హిందూ దేవతలకు మేము మొక్కుతూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం. పూజలు చేసినప్పుడు ఆ దేవుళ్ళు దేవతల ముందర మేము డ్యాన్స్ కూడా చేస్తాం అనగానే నాకు అర్థమైపోయింది స్టోరీ. ఈమె ప్రభు నమ్మకం ముందు హిందూ దేవుళ్ళను ఊరేగించేది, ఆ దేవతల ముందల ఆ విగ్రహాల ముందల డ్యాన్స్ చేసేది. ఎప్పుడైతే హిందూ దేవుళ్ళ ముందల దేవతల ముందల డ్యాన్స్ చేసినాం లేకపోతే పూజించినామో ఆ దురాత్మ శక్తి వీళ్ళకి ఆవరిస్తాయి. అట్లనే పంచాంగం చూడటము, దాని తర్వాత తిథులు నక్షత్రాలు వెతకటము, ఇవి చేసినప్పుడు, ఇవి ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే దురాత్మలు అనేటివి ఆవరిస్తాయి. మాంత్రికుని దగ్గర పోయి కలవటము అంటే మనం మూర్ఖంగా మనకు తెలియక ఏదో మనం ఎంజాయ్మెంట్ కోసమో లేకపోతే ఏదో పంచాంగం కోసమో లేకపోతే రాశులు ఫలాలు అనేటివి మనం వెతుకుతూ ఉంటాం. ఇవి వెతకటం వల్ల కూడా దురాత్మలు అనేటివి ఆవరిస్తాయి. ఈమెకి అట్లనే దురాత్మ ఆవరించింది, ఆయనకు అర్థమైపోయింది. అయ్యగారు దానికి ముందు రోజు ఏం చెప్పిండంటే, అమ్మ నువ్వు బైబిల్ చదువు తగ్గిపోతుంది. సార్ నాకు బైబిల్ చదవడానికి వస్తలేదు, బైబిల్ చదువుతుంటే ఇంకా ఎక్కువ హెడేక్ వస్తుంది అని ఏడుస్తుంది. ఇక ఆయన మాట్లాడేసరికి మొత్తం అర్థమైపోయింది ఆయనకి. ఓహో ఈమె ఈమెకి దేవుడు కూడా వస్తాడు. ఈమె అప్పుడు చెప్తుండే, భవిష్యవాణి చెప్తుండే. దాని తర్వాత ప్రభువులో వచ్చింది, కానీ ఆ దయ్యం మాత్రం ఆమెను వదలలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఈయన అప్పుడు ఏం చేసిండంటే తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి అన్య భాషలు మాట్లాడి యేసు నామములో బయటికి రా సైతాన్ అన్నాడు. హల్లెలూయా. ఆయన అట్లా అనగానే
వెంటనే ఆమె పెద్ద వామిటింగ్ చేసుకుని నల్లగా ఏదో కడుపులోకి వెళ్ళి పసరు కక్కినట్టు కక్కింది. ఈయన ప్రేయర్ చేసేసి వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ డే మీటింగ్కి వచ్చింది ఆమె, ఫుల్ హ్యాపీనెస్. అయ్యగారు మస్తు నిద్ర వచ్చింది, ఎన్నో రోజుల నుంచి నిద్ర లేదు, ఆ దయ్యం అనేది వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈయన ఏం చేసిండు? దేవుని ప్రియమైన వాళ్ళరా, తన నాలుకను వాడిండు, యేసునామను ఉచ్చాటన చేసిండు, అన్య భాషలు మాట్లాడిండు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది సువార్త ప్రకటిస్తున్నారు, సువార్త సక్సెస్ అవుతలేదు. మనం సువార్త చెప్తున్నాము అంటే మనం మనుషులకు కాదు, దయ్యాలకు సువార్త చెప్తున్నాం. మనిషి మీద దయ్యం ఆవరించి ఉంటుంది. ఒక మనిషికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆయన సమస్య పోవాలి, అప్పులు ఉన్నాయి, అప్పులు ఎందుకు అవుతున్నాయి? ఈ సైతాన్ శక్తుల వల్ల అవుతాయి. పేదరికంలో ఎందుకు ఉంటాడు? ఈ సైతాన్ శక్తుల వల్ల అవుతాడు. గుండె చాలా వేదనతో ఉంది, బాధతో ఎందుకు ఉంది? ఈ సైతాన్ శక్తితో ఉంది. ఆ సైతాన్ శక్తితో ఆ వ్యక్తి బంధింపబడినప్పుడు, మనం ఒక వ్యక్తిని ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న సైతాన్ ఏం చేస్తుంది అంటే మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రతి వ్యక్తిని డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ చేసిన తర్వాత ప్రార్థన చేసేటోడు అడ్డం పడిపోతాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆ దయ్యం అనేది ఈ వ్యక్తిని ఇబ్బంది పెడుతుంది. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అగ్నిగా పిలువబడిన నాలుకకి పని చెప్తలేడు, అందుకే పడిపోతున్నాడు. క్రైస్తవుడు దురాత్మల చేత పీడింపబడటానికి కారణం ఏంటంటే చాలా లో గ్రేడ్ అంతరాత్మ ఉన్నది. బైబిల్లో పౌలు భక్తుడు దాన్ని ఇన్నర్ మ్యాన్ అన్నాడు, అంతరంగ పురుషుడు అన్నాడు. ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుడు అంటే తన ఆత్మ. మన ఆత్మ, మన అంతరాత్మ ఎంత బలహీనంగా ఉంటుందో దయ్యం అంత స్ట్రాంగ్గా మన మీద పనిచేస్తుంది. నేను ఈ 10-15 సంవత్సరాల సేవా జీవితంలో తెలుసుకున్నా. హల్లెలూయా. నీ ఆత్మ ఎంత చిన్నగా, ఎంత వీక్గా ఉంటుందో దయ్యం నిన్ను ఆ విధంగా శోధిస్తుంది. తర్వాత మనం హిందూ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి క్రిస్టియన్లో వచ్చిన తర్వాత కూడా కొన్ని హిందూయిజం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. పండగలు చేయటము, తోరణాలు కట్టటము, అమాస పుణ్యమి ఉందని మనం వెతకటము, ఈ తిథులు నక్షత్రాలు రాశి ఫలాలు వెతకటము, తాయెత్తులు కట్టియటం. మనం బాప్తిజం తీసుకొని చర్చికి పోయి కూడా పిల్లలకు జ్వరము జలుబు వస్తే తాయెత్తు కట్టించేటోళ్ళు ఉంటారు, దిష్టి తీసేటోళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేయటం వల్ల దురాత్మకి మనం పిలిచినట్టు అవుతుంది, ఆ దురాత్మ పోదు. మరి ఎట్లా బ్రదర్ దురాత్మలు పోవాలి, నాకు ఆశీర్వాదం రావాలి, నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే నాలుక అనే అగ్నిని మనం వాడాలి. హల్లెలూయా. పెద్ద అడవిని చిచ్చు పెట్టగలదు నాలుక. హల్లెలూయా. అట్లనే దేవుని ప్రియమైన వాళ్ళారా, సైతాన్ రాజ్యానికి చిచ్చు పెట్టేది నాలుక. ఈ నాలుకను మనము అగ్నితో నింపినప్పుడు ఏమవుతుందంటే సైతాన్ రాజ్యం కూలిపోతుంది. సింపుల్. ఆ దైవజనుడు పోయి యేసునామములో పో సైతాన్ అని అన్య భాషలు మాట్లాడంగానే వెంటనే ఆమె వామిట్ చేసుకొని మంచిగా అయిపోయింది. ఎన్నో ట్యాబ్లెట్స్ ఎన్నో రోజుల నుంచి బాగా అంది, ఒక్క దెబ్బకే మంచిగా అయింది. ఆయన తన నాలుకని ఏం చేసిందంటే అగ్నితో నింపాడు. అపోస్తల కార్యం మనం చదివినప్పుడు అగ్ని, విభాగింపబడిన అగ్ని ఆత్మ వారికి వాక్శక్తి ఇచ్చిన కొద్దీ వారి భాషల్లో మాట్లాడిరని రాయబడ్డది. మనం ఎంతగా అన్య భాషల్లో మనం మాట్లాడతామో అంతగా మన మీద అగ్ని దిగొస్తుంటుంది. మనకున్న అడ్డంకులన్నీ మనల్ని కొట్టేస్తుంది, మనను ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తాయి. ఇదే క్రిస్టియన్ లైఫ్ యొక్క సీక్రెట్. మనము మన నోటి ద్వారా మనం ఏమవుతామంటే ఒక ఫలం పొందుకుంటాం. మనకి జీతం కావాలి, ఒక ప్రాంతానికి పోయి ఒకరికి మాకు ఉద్యోగం ఏమైనా ఉందా అని అడుగుతాం. దేంతో అడుగుతున్నాం? నోటి ద్వారా అడుగుతాం. వాళ్ళు చెప్తారు, మనం పని చేస్తాం, మనకు జీతం వస్తుంది. అసలు మన నోరే వాడకుండా అసలు పనే కాదు. మనం నోరు వాడకుండా ఎవరు మనతో కనెక్ట్ అవ్వరు.
మనం నోరు ఏం చేస్తుంది అంటే మనకు మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. దేవుని ఒక కార్యాలు మన పట్ల జరగాలంటే దేవునితో కంటిన్యూస్గా మనం మాట్లాడాలి. కంటిన్యూస్గా దేవునితో మాట్లాడాలి. నువ్వు ఏ పని చేసినా దేవునితో మాట్లాడాలి, ఎక్సెప్ట్ నిద్ర తప్ప. హల్లెలూయా. కంటిన్యూగా మనం ఎంత దేవునితో మాట్లాడతామో కంటిన్యూగా మన ద్వారా అద్భుతాలు, ప్రవచనాలు అనేవి రిలీజ్ అయితేనే ఉంటాయి. ఎందుకంటే నాలుక అగ్ని లాంటిది అంటున్నాడు. ఒక గుర్రానికి కళ్ళెము ఎలా అయితే గుర్రాన్ని కంట్రోల్ చేస్తుందో, చుక్కాను ఒక పడవను యాంకర్ ఎట్లయితే కంట్రోల్ చేస్తుందో, అట్లనే మన ఆత్మీయ జీవితము పెరగాలి, సాతాను శక్తిని కంట్రోల్ చేయాలంటే కూడా ఈ చిన్న నాలుకకు మనం పని చెప్పాలి. ఆల్రెడీ నాలుక అగ్ని అని రాయబడ్డది. టంగ్ ఈజ్ ఫైర్ అని ఇంగ్లీష్లో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ అగ్నిని, అన్య భాషలను అగ్నితో మనం నింపితే నువ్వు ఏది మాట్లాడినా అగ్ని రిలీజ్ అవుతుంది. నువ్వు ఏది మాట్లాడినా అక్కడ సైతాన్ కూలిపోతుంది. హల్లెలూయా. కొత్త నిబంధన అనే గ్రంథములో ఫస్ట్ రాయబడిన గ్రంథం ఈ యాకోబు గ్రంథమే. ఫస్ట్ రాయబడి చాలా వెరీ సింపుల్ ఉంటుంది, కానీ వెరీ పవర్ఫుల్. చాలామంది నాలుక గురించి చెప్తారు కానీ ఆ నాలుకని ఎలా వాడాలో చెప్పారు. హల్లెలూయా. మనకి గొడవలు అవుతున్నాయి, కొట్లాటలు అవుతున్నాయి, అనుకునే జరుగుతున్నాయి, ఫ్రెండ్స్ లాస్ అయిపోతారు. ఇదంతా కూడా నాలుక వల్ల. సాతాను కూడా ఈ నాలుకను ఉపయోగించి మన ఫ్యామిలీలో ఇబ్బందులు పెడుతున్నాడు, కుటుంబంలో యూనిటీ లేకుండా చేస్తున్నాడు, రావాల్సిన ఆశీర్వాదం రాకుండా అవుతుంది. తర్వాత మనల్ని మనం శపించుకుంటున్నాం. హల్లెలూయా. మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండుడి, ఎక్కువ శిక్ష ఉంటుంది. అయితే మరి బోధకులు మంచిగా ఉంటే ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది. బోధకులు తప్పులు చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ నాలుకని కరెక్ట్ వేలో ఉపయోగిస్తలేరు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మీ నాలుకని ఆశీర్వాద వచనంతో స్టార్ట్ చేయండి రోజు. మనం ఇంతకుముందు చూసినాం, ఏం చూసినాము అంటే నమ్మి మనం ఏదైనా పలుకుతే దేవుడు జరిగిస్తాడంట. పలకాల. దేంతో పలకాలి? నాలుకతోని పలకాలి. పలకటం అనేది చాలా ఇంపార్టెంట్. పలకండి, తర్వాత దేవుడు కార్యాలు చేస్తాడు. మనం ఒక వ్యక్తికి కొన్ని విషయాలు మనం పలికినప్పుడు అది జరుగుతుంది. నీ రోగం పోతుంది, నువ్వు మంచిగా అయిపోతావు అంటే రోగం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే మనం పలకటంలో చాలా పవర్ ఉంది. అయితే ఈ పలికే విషయము దేవుని విషయాల కోసం మనం పలుకుతే, మంచి విషయాల కోసం మనం పలుకుతే మనకు మంచే జరుగుతుంది. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన నాలుకని దేవుని స్తుతించటానికి, దేవుని వర్ణించటానికి, దేవుని మర్మాలు మాట్లాడడానికే మనం పలుకుదాం. మనం దాన్ని ఉపయోగిస్తాం మ్యాక్సిమం. అప్పుడు దేవుని కార్యాలు ఎక్కువ జరుగుతాయి. మన నాలుకను మనం వేరే దానికి, నాకు అట్లా అన్నారు, నాకు ఇట్లా అన్నారు, నాది ఇట్లా అయిపోయింది, నాకు ఫలానా వాళ్ళు అట్లా అంటుండే, నాకు ఇట్లనే అయిపోయింది, నేను ఇట్లా, నాది ఇది అనటం వల్ల ఏమవుతుందంటే మన లైఫ్ అట్లనే ఉండిపోతుంది. హల్లెలూయా. కదా ఇష్టం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ నాలుకని దేవుని స్తుతించటానికి వాడండి. అన్య భాషలు అనేది చాలా ఈజీ మెథడ్. అది మార్నింగ్ సెషన్లో మన వాళ్ళు చాలామంది ప్రవచనాలు చెప్పారు. అందరు మ్యాక్సిమం ఎగ్జాక్ట్గా చెప్పారు. అది యూట్యూబ్లో అప్లోడ్ చేసి కూడా పెట్టినాం. ఎట్లా చెప్పగలిగారు? విశ్వాసం ఉంటే వచ్చేసింది అంతే. విశ్వాసం ఉంటే అన్య భాషలు వస్తాయి. విశ్వాసం ఉంటే స్వస్థత జరుగుతుంది. విశ్వాసం ఉంటే దురాత్మలు పారిపోతాయి. విశ్వాసం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. కాబట్టి మనము ఈ కమింగ్ 3 months, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 3 నెలలు అయితే ఈ సంవత్సరం ఎగిరిపోతుంది. ఈ 3 నెలలు కూడా ఓన్లీ దేవుని స్తుతించటంలోనే గడపండి. మీరు భాషలు మాట్లాడాలని గడపండి. డే 1 నుంచే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. తరచుగా దేవుని ఒక ఆత్మ వస్తుంది. మీ మైండ్ అంతా కూడా దేవుని ఒక వాక్యంతో నింపబడుతుంది.
ఊరికే భాషలే మాట్లాడాలనిపిస్తుంది, ఊరికే దేవుణ్ణి స్తుతించాలనిపిస్తుంది. టెన్షన్స్ అన్నీ తగ్గిపోతాయి, రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి, నెమ్మది కలుగుతుంది. ఎందుకంటే ఈ నాలుక అనే అగ్నిని మనం దేవుని కోసం ఉపయోగిస్తున్నాం. యాకోబు భక్తుడు ఆ ఇంటెన్షన్తో చెప్పిండు. చాలామంది సేవకులు ఈ వాక్యానికి నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలా, నాలుక వల్లనే వస్తుంది, నాలుకను కరెక్ట్గా వాడాలి, ఇవే చెప్తారు. కానీ లోతైన విషయం చెప్పారు. లోతైన విషయం ఏంటంటే ఆ నాలుకను దేవుని కోసం మనం వాడాలి. హల్లెలూయా. ఆ నాలుక మన కంట్రోల్లోనే ఉంటుంది. మనం బండి నడిపిస్తున్నప్పుడు క్లచ్ మన కంట్రోల్లోనే ఉంటుంది. గుర్రం మీద ఎక్కుతున్నప్పుడు ఆ గుర్రాన్ని కంట్రోల్ చేసే కళ్ళేమో మన చేతిలోనే ఉంటుంది. ఒక బోట్ నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ బోట్ని ఆపే యాంకర్ చుక్కాన్ అది మన చేతిలోనే ఉంటుంది. అట్లనే మన భవిష్యత్తు, మన ఫ్యూచర్ మన చేతిలో ఉన్నది. పలకండి, తర్వాత చూడండి. పలకండి, తర్వాత చూడండి. నా భవిష్యత్తు మారిపోను గాక, నాకు మంచి ఉద్యోగం వచ్చును గాక, నాకు మంచి ఆరోగ్యము వచ్చును గాక. భాషలో సరీఖబార జందల రబార షిర్యందల రబరిబా శిఖందరబా అంతే. మళ్ళా పలకండి, మళ్ళీ చూడండి, పలకండి, మళ్ళీ చూడండి. దేవుడు అద్భుతం జరిగిస్తాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తాడు. దేవుడు మనందరినీ ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోదామని ప్లాన్ చేశాడు. దేవుడు మనని ఊహించని రీతిలో తీసుకొని పోతాడు. దేవుడు మనని ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. దేవుడు అసలు ఈ లోకంలో ఎవ్వరు చేయని పని మనం చేసి చూపించేటట్టు దేవుడు చేయాలనుకుంటున్నాడు. దానికి మనము మన నాలుకను ఉపయోగించాలి. జేమ్స్ ఆస్వాల్డ్ అని ఒక గొప్ప దైవజనుడు ఉండే. ముంబైకి వచ్చిండు ఆయన ఒకసారి. ఇండియాలో ముంబైకి వచ్చి వాక్యం చెప్తా ఉంటే, యేసుప్రభు నమ్మండి బాగవుతారంటే కొంతమంది అన్యులు, దేవుడు అంటే నమ్మని వాళ్ళు ఒక గుడ్డామెను తెచ్చారు. అప్పుడు ఆమెకు 18 సంవత్సరాలు. ఆమెను తీసుకొచ్చి, నీ యేసుప్రభు నిజమైన దేవుడు అయితే, నేను చాలాసార్లు చెప్పిన ఈ కథ కానీ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా, నీ యేసుప్రభు నిజమైన దేవుడు అయితే ఈమెకి కళ్ళు వస్తే మేమందరం నమ్ముతాం అన్నారు. ఆయన విశ్వాసంతో ప్రార్థన చేసిండు, పని కాలే. హల్లెలూయా. దాని తర్వాత ఆయన చాలా సిగ్గుపడిపోయాడు. వాళ్ళందరూ ఎగతాళి చేసి నేను మళ్ళా ఆయన దేశంకి వెళ్ళిపోయాడు. జేమ్స్ ఆస్వాల్డ్ అని 20 సంవత్సరాలు ప్రార్థన చేసిండు. ప్రభా నాకు అభిషేకం ఈ ప్రభా, నేను గుడ్డోలను కుంటోలను లేపాలి అని చెప్పి. మళ్ళా 20 years తర్వాత మళ్ళీ వచ్చిండు. అదే ముంబైలో వాక్యం చెప్తుంటే, అదే అప్పట్లో ఉన్న హిందూ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు వచ్చి ఎగతాళి చేసి మళ్ళీ అదే ఆమెను తీసుకొని వచ్చిండు. అప్పుడు ఆమె ఏజ్ 38 years. ఆమెను తీసుకొస్తే నేను ఇప్పుడు అద్భుతం చేస్తా అని చెప్పి ఈయన ప్రార్థన చేయంగానే ఆమె కళ్ళు వచ్చేసాయి. హల్లెలూయా. వేరేవాడిని తీసుకొచ్చారు. ఈయనకు పుట్టినప్పటి నుంచి 2 పనులు పెరుగుతలేవు, నువ్వేమైనా చేయగలుగుతావా అంటే నేను ప్రేయర్ చేస్తా అని చెప్పి ప్రేయర్ చేస్తూ చూస్తున్నారు. లైవ్లోనే వాళ్ళకున్న ఆ వ్యక్తికి ఉన్న 2 పనులు పెరిగినాయి అన్నమాట. షాక్ అయిపోయారు. హల్లెలూయా. అప్పుడు ఈయన స్టేజ్ మీద గంతులు వేసుకుంటూ యేసు సజీవుడు, జీవం గల దేవుడు ఉన్నాడు అని గొప్ప వాక్యం చెప్పిండు. ఆ వాక్యం చెప్పినప్పుడు అప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి అడిగిండు, ఇలాంటి అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు మీరెవరైనా చేయాలనుకుంటుర్రా అని అంటే, ఆ గుంపులో ఉండే డాక్టర్ డిజెస్ దినకరన్ గారు, ఆయన చేయలేపిన, ఆయన అప్పుడు స్టూడెంట్ అనమాట. సార్ నాకు ఇంట్రెస్ట్ సార్, నేను చేస్తా సార్ ఈ సేవ అంటే, స్టేజ్ మీదకి వచ్చి ఆయన కోసం ప్రేయర్ చేసి నువ్వు గొప్ప సేవకుడు అవుతావు అని చెప్పి ఆయన చెప్పి ప్రవచనం చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన చెన్నై తమిళనాడుకు వచ్చిండు. వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉండే, ఆయనకు కూడా మాటలు రావు, చెవులు కూడా వినబడవు. ఈ డీజెస్ దినకరన్ గారు ఏం చేశారంటే, ఆయన కాలేజ్ ఫ్రెండ్ని తీసుకొని వచ్చిండు. ఫుల్ క్రౌడ్, మొత్తం ప్యాకు.
స్టేజ్ మీద అయ్యగారు ఉన్నారు, ఈయన స్టేజ్ కింద కూర్చున్నాడు. ఇక ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు, ఆరాధన జరుగుతూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు డీజెస్ దినకరన్ గారు కూడా కళ్ళు మూసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ కొంచెం మెంటల్ అనమాట, మైండ్ సరిగా ఉండదు, మాట్లాడడానికి రాదు, వినబడదు. ఆయనను పట్టుకునే ఉండేటోడు. ప్రార్థన అన్నప్పుడు అందరు కళ్ళు మూసి, ఈయన కూడా కళ్ళు మూసుకున్నాడు. కన్ను తెరిచిన తర్వాత చూస్తే పక్కన ఫ్రెండ్ లేడు. ఈయనకేమో మైండ్ పోయింది, ఎటు పోయిండు చూస్తే ఆ వ్యక్తి ఏం చేస్తుండంటే జేమ్స్ ఆస్వాల్డ్ గారిని పలకరించడానికి స్టేజ్ ఎక్కిస్తున్నాడు. ఎవరికైనా దాని అద్భుతం జరిగిందా అంటే ఈయన లేచి సాక్ష్యం చెప్తున్నాడు. నాకు చిన్నప్పటి నుంచి మాటలు లేవు, మా ఫ్రెండ్ దినకరన్ గారు తెచ్చారు, నాకు మాటలు వచ్చినాయి. హల్లెలూయా. తర్వాత డీజెస్ దినకరన్ గారు కూడా బాగా ప్రార్థన చేసి ఇండియా మొత్తంలో, అసలు ప్రపంచం మొత్తంలో అలాంటి సేవకుణ్ణి ఎవరు చూడలేదు. ఆయన ఆ తరంలో సేవ చేసి ప్రపంచాన్ని షేక్ చేసిండు. అప్పటి కాలంలో 5 లక్షలు 10 లక్షల మంది జనాభా వచ్చేది. టీవీ లేకుండే, మీడియా లేకుండే, ఏం లేకుండే. ఆయన మీటింగ్కి వచ్చిన వాళ్ళు చాలామంది స్వస్థతలు పొందుకున్నారు, దయ్యాలకెళ్ళి విడుదల పొందారు. ఇప్పుడు కానీ డీజెస్ దినకరన్ గారు లైవ్లో ఉంటే, ఇప్పుడు మన కాన్ఫరెన్స్లో ఉంటే, మన పేరు, మన ఊరు, మనకున్న సమస్యతో ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు శాంసన్ ఉన్నాడు అనుకో, శాంసన్ బ్రదర్ ఎందుకు నువ్వు టెన్షన్ తీసుకుంటున్నావు, నీ పరిచర్య ఒక 5 సంవత్సరాల తర్వాత ఇవన్నీ చెప్పేస్తాడు అనమాట. అంత ఆత్మ ఫుల్, అంత బలంగా ఉంటుంది అండి. అట్లా 100 మంది ఉంటే 100 మందికి చెప్తాడు, 1000 మంది ఉంటే 1000 మందికి చెప్తాడు, విత్ పేర్లతో సహా చెప్తాడు. అమెరికాకి వెళ్తే అమెరికాలో అక్కడ వ్యక్తుల పేర్లు పిలిచి మీకు ఈ సమస్య ఉంది, దేవుడు తీసేస్తున్నా అని చెప్తాడు. అట్లా ఆయన చెప్పి చాలామందిని రక్షణలో నడిపించిండు, విశ్వాసంలో నడిపించిండు. అలాంటి పరిచర్య చేసినప్పుడు దేవుడు సజీవుగా ఉన్నాడు అని చెప్పి ఎవడైనా నమ్మాల్సిందే. హల్లెలూయా. ఆ పరిచర్య ఉన్నది, జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. బైబిల్లో ఉంది అలాంటి పరిచర్య చేసిర్రు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ప్రతి వ్యక్తిని వాడుకుంటారు. దినకరన్ గారు ఆ పరిచర్య చేయడానికి కారణం భయంకరంగా అన్య భాషలు మాట్లాడేటోడు. హల్లెలూయా. ఆయన నాలుకని దేవునికి అప్పచెప్పిండు. చాలా ఇంపార్టెంట్. ఒక పెద్ద అడవిలో కారుణ్య అని చెప్పి పెద్ద యూనివర్సిటీ కట్టిండు ఆయన, పెద్ద సంఘం కట్టిండు. 750 ప్రేయర్ టవర్స్ని కట్టిండు ఇండియా మొత్తంలో, వేరే దేశాలలో కూడా. ఒక కామన్ మ్యాన్, చనిపోవటానికి సిద్ధపడిన వ్యక్తి అంతా దేవుని ఒక గొప్ప కార్యాలు చేయటం, ఆయన చేసే అద్భుతాలు, ఆయన చెప్పే ప్రవచనాలకి చాలామంది రక్షణలోనికి వచ్చేసారు. దానికి కారణం ఏంటంటే ఆయన అన్య భాష అనే వరాన్ని ఉపయోగించాడు. ఆయన నాలుకని దేవుని స్తుతించడానికి ఉపయోగించాడు. మనం కూడా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి. మనం ప్రేయర్ చేస్తే వెంటనే పనులు జరగాలి. మనం చెప్తే ఆడ జరిగిపోవాలి. మనం ఏది చెప్తే ఆడ జరగాలి అంటే లోపల ఉన్న అంతరాత్మని మనం బలపరచాలి. ఈ అంతరాత్మని బలపరచడానికి 2 విషయాలు చేయాలి. ఒకటేమో బైబిల్ చదవాలి, రెండోది భాషల్లో మాట్లాడాలి. భాషలు రాకపోతే మామూలు ప్రార్థన చేయాలి. బైబిల్ చదివినప్పుడు ఏమైందంటే బైబిల్ ఫుడ్ లాంటిది, ఆత్మీయ ఆహారం. మనం ఎదగాలంటే ఖచ్చితంగా అన్నం తినాలి. అట్లనే ఆత్మ ఎదగాలి అని అంటే బైబిల్ చదవాలి. బైబిల్ మొత్తం తినేయాలి. కొంచెం చదివినాం, అప్పటికది అర్థమైంది, దాన్ని మళ్ళీ భాషలో కన్వర్ట్ చేయాలి. మళ్ళీ ఇంట్రెస్ట్ లేదు పక్కన పెట్టాలి, మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తే మళ్ళీ చదువుకోవాలి. అట్లా మనం అలవాటు చేసుకుంటే మళ్ళీ మనం బైబిల్లో మనం వెళ్తున్నప్పుడు చాలా రహస్యమైన సంగతులు దేవుడు చెప్తాడు. కొన్ని మాట్లాడినప్పుడు లైఫ్లో ఇది నాకు ఉందా అని చెప్పి మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇదే లైఫ్, క్రిస్టియన్ లైఫ్ సీక్రెట్స్. వాళ్ళు చేసారు సేవ, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వాళ్ళు దానికి మూల్యం చెల్లించారు, మనం చెల్లిస్తలేము. చెల్లించకపోతే పనులు కావు. ఎంతోమంది భాషలు లేవు, దానికి అర్థాలు చెప్పండి, అవి నిలిచిపోయినాయి అని చెప్తారు. నిలిచిపోయినప్పుడు డేట్ చెప్పాలి కదా. అవి పుట్టినాయి అని చెప్పి డేట్ ఉంది, పెంతెకోస్తు దినంన అవి పుట్టినాయి, బైబిల్లో ఉంది అపోస్తలుల కార్యం. మరి ఎప్పుడు నిలిచిపోయినాయి?
నిలిచిపోయే వరాలు దేవుడు ఎందుకు ఇస్తాడు? హల్లెలూయా. సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ దగ్గర యేసుప్రభు వెళ్ళిండు. నీ భర్తను తీసుకురా అన్నాడు. నాకు భర్త లేదు అన్నది. అవును నిజమే, ఇప్పుడు నీ దగ్గర ఉన్నాడు కూడా నీ భర్త కాదు, నీ 5వ భర్త, కానీ ఆయన నీ భర్త కాదు అన్నది. ఆమె షాక్ అయిపోయింది. ఆడ ప్రవచనం చెప్పిండు యేసుప్రభు. ఫ్లాట్ అయిపోయింది ఆమె. నువ్వు నిజంగా ప్రవక్తవని చెప్పి ఆ పట్టణమే యేసుప్రభు దగ్గర తెచ్చింది. ఒక్క ప్రవచనము ఒక సమరయ స్త్రీ అనే పాపిని మార్చేసింది. ఆమెను ఒక పనికి వచ్చే పాత్రగా మార్చేసింది. సమరయ పట్టణం అంతా ప్రభు దర్శనం కలిగించింది. ఒక్కటే ఒక ప్రవచనం. హల్లెలూయా. ఒక్క అద్భుతం చాలండి. ఒకే ఒక అద్భుతం దేశమంతా రక్షణలోనికి వస్తుంది. ఒక్క అద్భుతం చాలు, ప్రపంచమే కదిలింపబడుతుంది. అది కావాలి అంటే మనం నిత్యము భాషల్లో పోవాలా. అది కావాలి అంటే మనం పలకాల చూడాలా. జరుగుతుంది అంతే. ఇది చేయకుండానే సైతాను నువ్వు ఇంత ప్రేయర్ చేసినా నీ ప్రేయరు వినడు, అయిపోయింది. ఇంత ప్రేయర్ చేసినా నీ పని కాదు, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఎన్నైనా చెయ్యి, నీకు ఈ సమస్య ఉంటుంది, నీకు ఈ కష్టం ఉంటుంది. హల్లెలూయా. ఇవి సైతాన్ చెప్తుంటాడు. కాబట్టి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని ఎక్కువగా మీ నాలుకని భాషల్లో కన్వర్ట్ చేయండి. మన కాన్ఫరెన్స్లో చాలామందికి అన్య భాషలు వస్తాయి. నీకు వచ్చిన 1-2 మాటలనే పలుకుతూ ఉండు. ఇప్పుడు రీ ఖబార షిరియా ఉంది, దాన్నే 100 సార్లు చెప్పు. ఇంకొక మాట వస్తుంది, దాన్ని మాట్లాడు, దీన్ని మాట్లాడు. అట్లా మాట్లాడుతుంటే పెరిగిపోతుంది అంతే. నేను అట్లనే చేసినాను. ఆపేస్తే అవి ఆగిపోతాయి అంతే. మంటని ఆర్పినప్పుడు అది ఆగిపోతుంది. మళ్ళీ అంటిస్తే అంటుకుంటుంది, కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారాల ఈ ఒక్క విషయం మీరు తెలుసుకొని మీ నాలుకని దేవునికి అప్పచెప్పండి. అంట్లు తోమేటప్పుడు భాషలు, బండి నడిపేటప్పుడు భాషలు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు భాషలు. మీ మాతృభాష ప్రార్థన తక్కువ ఉండాలి, అన్య భాషలు ఎక్కువ ఉండాలి. మాతృభాష ప్రార్థన ఏంది, మనకు తెలిసినవే చేస్తాం, తెలియని మనకు తెలియదు. అన్య భాషల ప్రార్థనలో తెలియని విషయాలు కూడా మనం చేస్తాం. అది తెలియకుండానే ఆ ప్రాబ్లం పోతుంది. తర్వాత మాతృభాషలో మనం ప్రార్థన చేస్తే సాతానికి అర్థమైతే అది అడ్డగిస్తుంది. నువ్వు అన్య భాషలో మాట్లాడితే సాతానికి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. దీనికి పవర్ ఎక్కువ ఉంది, దీనికి పవర్ తక్కువ ఉంది. రైట్, మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. సాయంత్రం 5:30కి మనం కలుసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకే వందనాలు ప్రభా. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించును గాక. ఏ బిడ్డ ఆశతో వచ్చిందో వారి ఆశలను మీరు తీర్చి రాకడలో సిద్ధపరిచి మహిమాగత వహించమని, మళ్ళీ సాయంత్రం 5:30కి మేము కలుసుకునేలాగున్న సహాయము చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్.